కోస్టాలూనా రాజ్యంలో ఒక యువరాణి తన పట్టాభిషేకానికి రాణిగా సిద్ధమవుతున్నట్లు కనిపించింది. ఆమెను రోసలిండా మారియా మోంటోయా సియోర్ అని పిలుస్తారు. రోసలిండా కేవలం 16 సంవత్సరాల వయస్సులో ఉన్నందున ఆమె తల్లి సోసియా సియోర్ ప్రక్కనే ఉన్న రాజ్యం యొక్క పాలకుడు జనరల్ మాగ్నస్ రోసలిండా యొక్క అధికారాన్ని ఆక్రమించుకోవడానికై ఈ పరిస్థితిని ఉపయోగించుకోవచ్చని తీవ్ర భయాలను కలిగి ఉంది. రాణిగా రోసలిండా పట్టాభిషేకం చేసే తరుణం సమీపిస్తుండగా జనరల్ మాగ్నస్ ఆకస్మికంగా మొత్తం కార్యకలాపాలకు అంతరాయం కలిగించాడు. ఆమె మాగ్నస్ పురుషుల నుండి తప్పించుకోగలిగినప్పుడు సోఫియా తన అంగరక్షకుడు మాసన్తో పారిపోవాలని రోసలిండాను కోరింది. రాజ్యాన్ని కాపాడుకోవడానికి రోసలిండా తన తల్లి విజ్ఞప్తిని వినవలసి వచ్చింది. రోసలిండా తన హెలికాప్టర్లో బయలుదేరినప్పుడు సోఫియా ప్యాలెస్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. కోస్టాలూనా మాగ్నస్ బారిలో పడకుండా నిరోధించాలని సోఫియా నిశ్చయించుకుంది. ఇదంతా చూసిన మాగ్నస్ రోసలిండాను గుర్తించి ఆమెను తిరిగి తీసుకువస్తానని ప్రమాణం చేశాడు. ఆ క్షణం నుండి మాగ్నస్ కోస్టాలూనాపై నియంత్రణను స్వాధీనం చేసుకున్నాడు మరియు సోఫియాను బందీగా ఉంచాడు. ఈలోగా రోసలిండా కోస్టాలూనా నుండి దూరంగా ఉన్న ప్రదేశానికి రవాణా చేయబడింది. ఆమె ఒక హైటెక్ గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురైంది. అక్కడ ఒక మహిళ తాను ఇప్పుడు ప్రిన్సెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంలో భాగమని ఆమెకు తెలియజేసింది. ప్రాణాపాయంలో ఉన్న రాజ యువరాణులను రక్షించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. తన గుర్తింపు శత్రువుల నుండి దాచబడకుండా ఉండటానికి రోసలిండా మారువేషాన్ని ధరించి సాధారణ వ్యక్తిగా జీవించవలసి వచ్చింది. ప్రారంభ దశలో ఆమె సాధారణ రూపాన్ని పోలి ఉండేలా పూర్తిగా మార్చడం జరిగింది. ప్రారంభంలో రోసలిండా నిరాకరించడం పట్ల మొండిగా ఉంది. అయితే ఇదంతా తన తల్లి తన దేశ రక్షణ కోసమేనని మాసన్ వివరించడంతో ఎట్టకేలకు ఆమె వేషధారణకు సమ్మతించింది. ఇక నుండి రోసీ గొంజాలెజ్ గుర్తింపును రోసలిండా స్వీకరించింది. తదనంతరం రోసీ మాసన్ యొక్క వినయపూర్వకమైన లూసియానా ఇంటిలో నివసిస్తున్నారు మరియు స్థిరపడ్డారు. ఇది జరిగినప్పుడు అతని దైనందిన జీవితంలో మాసన్ ఫిషింగ్ ఎర యొక్క విక్రేతగా నియమించబడ్డాడు. అతనికి కార్టర్ అనే రోసీతో సమానమైన వయస్సు గల కుమార్తె ఉంది. ఆమె తన గదిలో రోజీని గుర్తించినప్పుడు కార్టర్ ఆశ్చర్యపోయాడు. సహజంగానే ఇది ఆమె తన తండ్రికి తన అభ్యంతరాలను తక్షణమే వినిపించేలా చేసింది. బట్టలు వంటి సాధారణ సావనీర్లను ఇంటికి తీసుకురావడానికి బదులుగా ఆమె తండ్రి ఒక రాజయువరాణిని ఇంటికి తీసుకువచ్చాడు. అది జరిగినప్పుడు కార్టర్కి అప్పటికే ఆమె తండ్రి ఒక రాజయువరాణికి అంగరక్షకునిగా మరియు ప్రిన్సెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం యొక్క ఏజెంట్గా రహస్య వృత్తి గౌరవించే తెలుసు. ఆమె తండ్రి తన కొత్త పరిసరాలకు అలవాటు పడటానికి రోసీకి సహాయం చేయమని కార్టర్ని అభ్యర్థించాడు. కార్టర్ ఇప్పుడు రోసీని తన కజిన్గా పరిగణించాల్సి వచ్చింది. వేరే మార్గం లేనందున కార్టర్ తన తండ్రి అభ్యర్థనకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. రోసీ లాంటి యువరానికి ప్రత్యేక గది ఉండదు కాబట్టి తాము ఒక గదిని పంచుకోవాల్సిన అవసరం ఉందని కార్టర్ రోసీకి స్పష్టం చేశాడు. ఆ రాత్రి కార్టర్ పిజ్జా ఆఫర్ చేసినప్పుడు రోసీ నిరాకరించింది. పింక్ నైట్ గౌన్ని సిద్ధం చేయమని ఆమె కార్టర్ని కోరింది. చిరాకుతో కార్టర్ రోజీపై చొక్కా విసిరాడు. రోజీకి బాత్రూమ్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆమె ఇంతకు ముందెన్నడూ బల్లిని ఎదుర్కొని అనుకోకుండా ఇంట్లో గొడవ చేసింది. ప్యాలెస్లో అన్ని రకాల సరీసృపాలు సంచరించకుండా నిరోధించడానికి వాటిని నిర్వహించడానికి పనిమనిషిని నియమించినట్లు ఆమె పేర్కొంది. మరుసటి రోజు ఉదయం కార్టర్ మరియు మాసన్ యొక్క అల్పాహారం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో రోసీ ఆశ్చర్యపోయింది. తదనంతరం రోసీ కార్టర్ ఉన్న పాఠశాలలోనే చదువుకుంది. పాఠశాలకు చేరుకోగానే రోసీ కార్టర్ స్నేహితుడు ఎడ్విన్ని కలుసుకుంది. చారిత్రాత్మక చిత్రాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించడంలో నిమగ్నమై ఉన్న ఎడ్విన్ ముందు తాను కాబోయే రాణినని ఒప్పుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
కార్టర్ అప్పుడు సంభాషణను అడ్డుకున్నాడు. సాధారణ వ్యక్తిలా ప్రవర్తించాలని రోజీని హెచ్చరించింది. క్లాస్లో కార్టర్కి అకస్మాత్తుగా రోనీ చూసినప్పుడు గుండె బద్దలైంది. ఆమె ప్రేమలో ఉన్న అబ్బాయి రోసీ తన ప్రవేశాన్ని ఆకర్షించింది. కార్టర్ సలహాను పట్టించుకోకుండా రోసీ రాజయువరాణిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ తన రాచరికపు అలవాట్లలో లోతుగా పాతుకుపోయిన రోసీ ఫలహారశాల గార్డును తన సేవకుడిలా చూసుకుంటుంది. ప్యాలెస్లో హాంబర్గర్ను పోలిన ఏదీ లేకపోవడం గురించి ఆమె గుర్తు చేసుకుంది మరియు బర్గర్ను చాలా నిర్మాణాత్మకంగా తినడానికై మందకు వచ్చింది. దీనిని గమనించిన కార్టర్ ఆమెకు బర్గర్ను వినియోగించే సరైన మార్గాన్ని వెంటనే బోధిస్తాడు. వారి భోజనం సమయంలో పాఠశాల రాణులుగా పట్టాభిషేకం చేసే 3 మహిళా అభ్యర్థులను పాఠశాల ఎంపిక చేస్తుందని ఒక ఉపాధ్యాయుడు ప్రకటించాడు. ఎవరైనా స్థానానికి పోటీ చేయవచ్చని విన్న తర్వాత రోసీ వెంటనే ఫలహారశాలలో కార్టర్ను స్కూల్ క్వీన్ టైటిల్కి సమర్థిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రోసీ చర్యలు కార్టర్కు కోపం తెప్పించాయి. అతను వెంటనే సన్నివేశం నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తరువాత రోసీ ఆమెను ఆపివేయమని ఆదేశించినప్పుడు కార్టర్ యొక్క కోపం వేగంగా విస్ఫోటనం చెందుతుంది. విసుగు చెంది కార్టర్ రోసీకి ఇప్పుడు ఆమె రాజయువరాణి కాదు కాబట్టి మరింత స్వీయ అవగాహన కలిగి ఉండమని చెప్పాడు. ప్రశాంతమైన రాత్రిలో రోసీ తన కుటుంబం మరియు కోస్టాలూనాలో తన జీవితం కోసం వాంఛిస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం రోసీ తన హోంవర్క్లో కార్టర్కు సహాయం చేయాలని ప్లాన్ చేస్తుంది. కార్టర్ పెద్దగా ఆలోచించకుండా బకెట్లోని పురుగుల సంఖ్యను లెక్కించమని రోసీని అడుగుతాడు. ఇది విన్న రోజీ విరక్తితో వారిని లెక్కపెట్టింది. అయితే కార్టర్ సూచనల మేరకు ఆమె బకెట్ను ఉంచినప్పుడు రోసీ ఊహించని విధంగా పొరపాట్లు చేస్తుంది. దీంతో కార్టర్కి పగలబడి నవ్వు వచ్చింది. ఆ సంఘటన తరువాత రోసీ కార్టర్కు లొంగిపోవడమే కాకుండా తనకు అనుకూలతను కలిగి ఉందని నిరూపించాలని నిశ్చయించుకుంది. ఈ సమయంలో రోసీ ఉద్దేశపూర్వకంగా కార్టర్ మరియు మాసన్ కోసం తన స్వంత భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ఆమె సాధారణ డైనింగ్ టేబుల్ను కూడా సొగసైన సెట్టింగుగా మారుస్తుంది. మాసన్ తన పాక నైపుణ్యాలను మెచ్చుకున్నప్పుడు రోసీ కేవలం తన తండ్రి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు కార్టర్ నమ్ముతాడు. బరువెక్కిన హృదయంతో ఆమె నటించడం మానేయమని రోజీని అడుగుతుంది. అది విన్న రోజీ తన గదిలోకి వెళ్ళిపోయింది. కార్టర్ వెంటనే ఆమెను అనుసరిస్తాడు. గదిలో రోసీ తన రాజ్యం ప్రస్తుతం మాగ్నస్ నియంత్రణలో ఉందని మరియు రోసీ తన తల్లిని విడిచిపెట్టవలసి వచ్చిందని వెల్లడించింది. కొత్త పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం ఒకరి చేతిని తిప్పడం అంత సులభం కాదని ఆమె ఒప్పుకుంది. ఇంకా ఆమె రాజ్యం ఇతర దేశాల వలె విశాలమైనది కాదు. అయినప్పటికీ రోజీ తన రాజ్యానికి ఎంతో విలువనిస్తుంది. ఈ కథతో కదిలిన కార్టర్ ఈసారి హృదయపూర్వకంగా స్వీకరించడంలో రోజీకి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. తదనంతరం కార్టర్ రోసీని బౌలింగ్ కోసం ఆహ్వానిస్తాడు. మొదట్లో బౌలింగ్లో అనుభవం లేని రోసీ తనను తాను మరోసారి ఇబ్బంది పెట్టవచ్చని కార్టర్ భయపడ్డాడు. అయితే రోజీ అనుకూలుగా భావించబడింది. ఆశ్చర్యకరంగా బాగా ఆడుతుంది. దీనికి విరుద్ధంగా చెసియా పాఠశాల రాణిగా ఉండాలనే కోరికతో రోసీని తనతో స్నేహం చేయమని వెంటనే ఆహ్వానిస్తుంది. చెసియా తన తండ్రి ఐస్ క్రీం పార్లర్లో వెయిట్రెస్ ఉద్యోగాన్ని ప్రతిపాదించింది. యాదృచ్ఛికంగా రోజీ పనిని అనుభవించడానికి ఆసక్తిగా ఉంది. ఏది ఏమైనప్పటికీ చెసియా యొక్క ఉద్దేశ్యం జనాదరణ పొందుతున్న తన ప్రతిష్టను మరింత దిగజార్చడమేనని రోసీకి తెలియదు. బహిరంగంగా అవమానానికి గురైనప్పటికీ రోసీ తన తలని పట్టుకుని ఉంది. రోసీ చెసియాను ఎదుర్కొంటుంది. ఆమె తండ్రి యోగట్కింద్ తన కుమార్తె యొక్క దుష్ప్రవర్తన గురించి తెలుసుకున్నప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతారని ఆమెకు చెబుతోంది. ఈ సంఘటన తర్వాత కార్టర్ చెసియాను మళ్లీ రోసీని వేధించకుండా అడ్డుకుంటానని ప్రమాణం చేశాడు.
రోజీకి తన నిరంతర మద్దతును ఆమె హామీ ఇచ్చారు. దీంతో రోజీ చలించిపోయి తొలిసారిగా స్నేహంలోని సారాంశాన్ని అనుభవించింది. రోసీ తను మొదట్లో అనుకున్న పాంపర్డ్ మరియు సమస్యాత్మకమైన యువరాణి కాదని కార్టర్ గ్రహించాడు. మరుసటి రోజే రాణి అభ్యర్థిని ప్రకటించారు. క్వీన్కు నామినేట్ అయిన చెసియా మరియు రోసీతో పాటు కార్టర్ కూడా క్వీన్ అభ్యర్థిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. సహజంగానే ఇది చెసియాకు కోపం తెప్పించింది. తన స్నేహితురాళ్లపై తన కోపాన్ని వెళ్లదక్కింది. ఇంతలో కార్టర్ తన మనోవేదనలను వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ధోని ఊహించని విధంగా కనిపించాడు. అతను తన భాగస్వామిగా రోజీకి తన ప్రాధాన్యతను తెలిపాడు. రాణి ప్రకటన తరువాత కార్టర్ త్వరగా బయలుదేరాడు మరియు రోసీ వెంటనే అతనిని తొలగించింది. వారి ఇంటి గోప్యతలో కార్టర్ యొక్క నిజమైన ఆప్యాయతకు డానీ అర్హుడు కాదని రోసీ నొక్కి చెప్పింది. అయితే కార్టర్ పూర్తిగా అలసిపోయాడు. రోజీకి ఉన్న గాంభీర్యం మరియు అందం తనకు లోపించిందని మరియు కార్టర్ ఎప్పటికీ సామాన్యుడిగానే ఉంటాడని ఆమెకు తెలుసు. రోజీ లాంటి యువరాణి స్థాయికి ఆమె ఎప్పటికీ ఎదగలేదు. కార్టర్ నిరుత్సాహపడకుండా నిరోధించే ప్రయత్నంలో రోసీ కార్టర్కు యువరాణి అనే నిజమైన అర్థాన్ని కూడా ప్రదర్శించింది. తదనంతరం రాచరికపు యువరాణి రోసీ ఒక అద్భుత గాడ్ మదర్ యొక్క హృదయాన్ని కలిగి ఉందని కార్టర్ అర్థం చేసుకున్నాడు. అది తన కర్తవ్యం కాబట్టి రోజీ ఎలాంటి అహంకారాన్ని ప్రదర్శించలేదు. దీనికి విరుద్ధంగా కార్టర్ హృదయం అటువంటి ప్రామాణికమైన దయను వెదజల్లుతున్నందున ఆమె తన యువరాణిలా కనిపించినందుకు కార్టర్ను మెచ్చుకుంది. మరుసటి రోజు చెసియా స్నేహితులు స్పానిష్ ప్రచురణలో రోసీ యొక్క నిజమైన గుర్తింపును అనుకోకుండా కనుగొంటారు. ఆమె వెంటనే చెసియాకు సమాచారం ఇచ్చింది. పెద్దగా ఆలోచించకుండా చెసియా పాఠశాల రాణి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోకపోతే రోసీ యొక్క నిజమైన గుర్తింపును బయటపెడతానని బయదైరేస్తూ రోసీని ఎదుర్కొంటుంది. రాణి అభ్యర్థిత్వంలో కార్టర్ మార్గాన్ని చెసియా అడ్డుకోనంత కాలం రోసీ అలా చేయడానికి వెనుకాడలేదు. బయలుదేరే ముందు చెసియా అనుకోకుండా రోసీ మరియు కార్టర్ల దుస్తులను మట్టితో తడిపింది. కార్టర్ గదిలోకి వచ్చిన తర్వాత రోసీ వెంటనే కోస్టాలునాకు తిరిగి రావాలని కోరింది. మ్యాగజైన్ నుండి మాగ్నస్ తన తల్లిని వివాహం చేసుకోవడంలో మొండిగా ఉన్నట్లు ఆమెకు తెలుసు. కార్టర్తో కలిసి జీవించడానికి రోసీకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె తన స్వదేశానికి తిరిగి రావాలి. అన్నింటికంటే తన ప్రజలను మరియు తన దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. రోసీకి ఎలాంటి హాని జరగకూడదని కార్టర్ ఆమెను రక్షించడానికి రోసీ ఫ్యాషన్ డిజైనర్తో కలిసి పన్నాగం పన్నాడు. పాఠశాల రాణి పట్టాభిషేక కార్యక్రమం ముగిసే వరకు ఆమె రోసీని ఒప్పించింది. కార్టర్ కోరికకు రోసీ సమ్మతిస్తుంది. స్కూల్ క్వీన్ కిరీటంలో పాల్గొనండి. కార్టర్, రోసీ మరియు అనేక ఇతర కౌమార దశలు ముసుగులు ధరించి వచ్చారు. ఆమె సరికాని దుస్తులను ఎంచుకున్నట్లు గ్రహించిన చెల్సియా ఇది చూసిన వెంటనే కోపంగా మారింది. ఫలితంగా ఆమె దుస్తులు కారులో చెక్కకపోయాయి. డానీ కార్టర్ను డాన్స్కి ఆహ్వానించినప్పుడు ఆమె అతన్ని వేగంగా తిరస్కరించింది మరియు తన అండర్ క్లాస్మెన్తో కలిసి డ్యాన్స్ చేయడాన్ని ఎంచుకుంది. క్వీన్స్ కిరీటం ప్రకటించబడినందున కార్టర్ ఆమె అన్వేషణను ప్రారంభించాడు. ఇది ముగిసినప్పుడు కార్టర్ తనకు మరియు రోసీకి 2 గౌన్లను రూపొందించమని ఫ్యాషన్ డిజైనర్ను అభ్యర్థించాడు. ఫ్యాషన్ డిజైనర్ రోజీ లొకేషన్ను వెల్లడించిన ద్రోహిలా అనిపించింది. స్కూల్ క్వీన్ పట్టాభిషేకం బాల్లో రోసీ గ్రీన్ గౌను ధరించి ఉంటుందని అతను ఉద్దేశపూర్వకంగా పేర్కొన్నాడు. రోసీ స్కూల్ క్వీన్గా ప్రకటించబడినట్లే కార్టర్ జనరల్ మాగ్నస్ను అనుసరించడానికి బయలుదేరాడు. వాస్తవానికి స్నేహము, విధేయత మరియు విశ్వాసం యొక్క సారాంశం గురించి ఆమెకు జ్ఞానోదయం చేసినందుకు కార్టర్కు రోసీ తన ప్రగాఢమైన ప్రశంసలను వ్యక్తం చేసింది. కార్టర్ లేకపోవడం గమనించి ఆమె తక్షణమే ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. అయితే చెసియా వెంటనే ఆమెను ఎదుర్కొంటుంది.
మరియు కార్టర్ హెలికాప్టర్కు ఎస్కార్ట్ చేయబడేంచున ఉన్నప్పుడు రోసీ అకస్మాత్తుగా కనిపించడంతో ఆమె పథకాలన్నీ విఫలమయ్యాయి. రోసీ జనరల్ మాగ్నస్ కులొంగిపోయింది. అయితే ఆమె హెలికాప్టరులో ఎక్కబోతుండగా జనరల్ మాగ్నస్ తక్షణమే మాసన్ని చూసి అరుస్తూ పారిపోయాడు. చివరికి అతనిని పట్టుకోవడంలో మాసన్ విజయం సాధించాడు. మరియు రోజీ కూడా బయటపడింది. ఆమె తన క్వీన్స్ కిరీటాన్ని కార్టర్ చెసియాకు ఇవ్వబోతుండగా అస్తవ్యస్తంగా ఉన్న ఆమె దానిని స్వాధీనం చేసుకుంది. కార్టర్ ఆమెను అనుమతించాడు. చెసియాకు ఇది మరింత అవసరమని గ్రహించాడు. కార్టర్ అప్పుడు ఆమె తండ్రిని కౌగిలించుకున్నాడు. ఆమె తన తండ్రి తమ రక్షణకు వస్తాడని నిశ్చయించుకుంది. 1 నెల తరువాత రోసీ అధికారికంగా కోస్టా లూనా రాణిగా పట్టాభిషేకం చేయబడింది. తరువాతి సంవత్సరంలో రోసీ మరియు కార్టర్కి కండిథిన్ ద్వారా ఒకరికొకరు అండగా ఉంటామని వాగ్దానం చేస్తూ బలమైన స్నేహాన్ని ఏర్పరచుకున్నారు.